ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు మీరు బీయింగ్ ఆన్ యువర్ ఓన్ కంప్లీట్లీ యాక్టింగ్ ఇండస్ట్రీలో అంటే చాలా ఇక్కడ నార్మ్స్ ఉండవు, లైక్ ఇది జీతం అని చెప్పరు, మన రెమ్యునరేషన్స్ మనమే మాట్లాడుకోవాలి, మన టర్మ్స్ ఏంటో మనమే చెప్పాలి. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఎండ్ టు ఎండ్. ఎలా చేశారు అది? అంటే అంత ఇండిపెండెంట్గా, అంత బోల్డ్గా, ఎవరో రెమ్యునరేషన్ ఇవ్వరు, ఫస్ట్ హాఫ్ ఇస్తారు, సెకండ్ హాఫ్ సినిమా అయిపోతుంది ఇవ్వరు, ఇలాంటివన్నీ చాలా చిరాకు. ఒకటి ఫస్ట్ మేనేజర్ ఉంటారు, సో అది దట్ వాజ్ సంథింగ్. అంటే కాకపోతే బిగినింగ్ డేస్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన కొత్తల్లో లేరు, కానీ ఐ డెంట్ ఫేస్, బికాస్ నేను చేసినవన్నీ మంచి పెద్ద కంపెనీలే. ఇప్పటిదాకా నేను వర్క్ చేసినవన్నీ వెరీ ప్రొఫెషనల్ అండ్ హై బడ్జెట్ మూవీసే ఎక్కువ చేసున్నాను. 90% ఆఫ్ మై వర్క్ ఈస్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. సో మాట్లాడినట్టు ఎప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు. అండ్ ఐ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎనీ ఎక్కడ ఆ విషయంలో నాకు డేట్స్ దగ్గర కానీ డబ్బుల విషయంలో కానీ ఎప్పుడు ఇబ్బంది రాలేదు. ఎప్పుడు. బట్ సి అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ ఈస్, మనం వాట్ వీఆర్ వర్త్ అని ఒక హీరోయిన్ మీరు, వాళ్ళు అది వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారు. మనం అండ్ ఆ జెండర్ బయాస్డ్ కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. బికాజ్ ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఒక హీరోయిన్కి ఇచ్చే రెమ్యునరేషన్ హీరోతో కంపేర్ కూడా చేయలేము. అండ్ ద సేమ్ విత్ క్యారెక్టర్ యాక్టర్స్ ఆల్సో. ఇప్పుడు ఒక మెయిల్ క్యారెక్టర్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ మళ్ళీ ఫీమేల్ యాక్టర్కి ఇచ్చే అమౌంట్ ఈస్ యూ కాంట్ కంపేర్. సో దట్ ఈస్ దేర్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అది యాక్సెప్ట్ చేసుకుని ముందు దురుపు నేర్పడం అంతే. అంటే ఇప్పుడు మనం మాట్లాడడం వల్లనో ఏదైనా మారుతుంది, ఇది ఖచ్చితంగా అయిపోతుంది అని అనుకుంటే మాట్లాడిన ఒక ప్రయోజనం ఉంది. ఇంకా మనము సిస్టమ్ ఈజ్ లైక్ దట్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. కాకపోతే ఓకే, యూ పుట్ యువర్ స్టాండ్. ఇప్పుడు నేను ఇంత తీసుకుంటున్నానంటే ఇంతే తీసుకుంటాను, లేకపోతే నేను వర్క్ చేయను అనేది నా డెసిషన్. నేను ఎంత తీసుకోవాలి అనేది నా డెసిషన్. అవును. సో దాంట్లో ఐ విల్ బి పర్టికులర్, ఐ విల్ డూ మై జాబ్ అండ్ గో. అంతేకాని నేను ఇప్పుడు వాళ్ళకి ఇంత ఇస్తున్నారు వీళ్ళకి ఇంత ఇస్తున్నారు అని కూర్చొని నేను ఆలోచించుకుంటే దెన్ ఐ కెనాట్ సర్వైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డజంట్ మేక్ సెన్స్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. అది నాట్ ద వే టు డీల్ విత్ థింగ్స్. మనం అంటే నో కంపారిజన్ ఎప్పుడు. నాది నేను ఓకే ఫైన్, ఇంతవరకు ఓకే, నేను ఇంతవరకు తీసుకోవచ్చు, నాది ఇంతవరకు నేను ఐ కెన్ ఆస్క్ ఫర్ అన్నప్పుడు ఐ థింక్ ఐ కెన్ జస్ట్ గో అబౌట్. నాది నేను క్లియర్గా ఉంటే చాలు. సో మొత్తం ఇప్పుడు ప్రగతి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని సినిమాలు కౌంటింగా? నేను కౌంట్ చేయలేదు, ఇంకా అన్నీ ఉన్నాయి, రాసున్నాయి. కానీ ఐ వాంట్ డూ మేబీ ఒక ఏజ్ టచ్ అయ్యాక ఐ వాంట్ జస్ట్ గో త్రూ వన్స్ అండ్ చెక్ ఎవ్రీథింగ్ అట్ ప్రాబబ్లీ మేబీ 50 years టచ్ అయినప్పుడు ఐ వాంట్ టు. 50 కదా, దానికి ఇంకా మీకు ఒక 25 ఏళ్ళు ఉంది, దానిదే ఉంది. అప్పుడు చూద్దాం కానీ, అంతే కదా. అలాగే అనుకోవాలి. అంటే ఆబ్వియస్లీ ఐ వాంట్ టు, దట్స్ వెన్ ఐ వాంట్ టు కౌంట్ అసలు ఎన్ని సినిమాలు చేశాను అని. మేబీ దట్ కుడ్ బి మై. బట్ సుమారుగా ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది కదా. సమ్వేర్ క్లోజ్ అట్ 150+ అనుకుంటున్నా. అన్నీ చిన్నవి పెద్దవి అన్నీ కలిపితే మోస్ట్ మీటియస్ట్ రోల్ మీది, బిగ్గెస్ట్ రోల్ ఇంకా రాలేదు. యాక్చువల్లీ ఇన్ని ఐఎమ్ జస్ట్ సర్ప్రైజ్డ్. ఎవరెవరో ఏమిటేమిటో పెట్టి ఈ వెబ్ సిరీస్లో అవి వచ్చేస్తున్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ యూర్ చూసింగ్, బికాస్ పెద్ద స్టార్స్ దే ఆర్ కమింగ్ ఆన్. అండ్ మీలాంటి మీ క్యారెక్టర్ స్లాటింగ్ ఉన్న వాళ్ళకి చాలా స్కోప్ ఉందంటున్నారు, బికాస్ ఆఫ్ యూనో ఆ కైండ్ ఆఫ్ కథలు వస్తున్నాయని చెప్పి. ఐ డోంట్ నో, అది మేబీ ఇక్కడ మనోళ్ళతోటి ప్రాబ్లం ఏంటంటే అమ్మ 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 అనేది ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు వెబ్ సిరీస్కి వస్తున్న సబ్జెక్ట్స్ ఆర్ ఆల్ అమ్మ అలా కాదు, ఇట్స్ లైక్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ రోల్స్ అలా ఉన్నాయి. సో మేబీ ఇంకా ఎవరు నన్ను అలా చూడలేదా, చూడదలుచుకోలేదా, చూడట్లేదా, చూడండి అయ్యా చూడండి, ఐఎమ్ దేర్. ఆబ్వియస్లీ, ఐ మీన్ యు ఆర్ దేర్, యు బీన్ దేర్. సో నందినితో మీరు ఒక చేశారు, ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అవును అవును, ఐ డెడ్ పిట్ట కథలు, ఐ డెడ్ నెట్ఫ్లిక్స్కి చేశారు, నెట్ఫ్లిక్స్ కోసం చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ మీకు కృష్ణవంశీ గారు ఈజ్ ఆల్వేస్ ఇన్ హై రిగార్డ్ ఆఫ్ యూ. సో కృష్ణవంశీ గారితో మీ జర్నీ చెప్పండి. కృష్ణవంశీ గారు వి వర్క్డ్ గోవిందుడు అందరివాడే. అంటే
డెఫినెట్గా ఆయన సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ దొరకడమే వాజ్ లైక్ కొంతమంది డైరెక్టర్స్తో వర్క్ చేయాలని, బికాజ్ ఐవ్ సీన్ హిజ్ అంతఃపురం, ఖడ్గం అవన్నీ చూసి, మురారి అండ్ ఆల్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ అలాంటి ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలని. వర్క్ చేసిన తర్వాత ఇంత సింపుల్ మనిషా, ఇంత గ్రౌండెడ్ అండ్ అంటే అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి టైప్లో ఆయన అసలు అంత ఇది ఉండి కూడా ఎంత గ్రౌండెడ్గా, అండ్ దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద వే హీ, అంటే ఆ క్యారెక్టర్ యాక్టర్స్ని కానీ, ఒక హీరోయిన్ని చూపించే విధానం కానీ, ఒక హీరోని చూపించే, అండ్ దేర్ సో మచ్ ఆఫ్ ఆ నెట్వర్క్, ద ఫ్యామిలీ నెట్వర్క్ని అంత బాగా చూపిస్తారు ఆయన. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ హిస్ ఎక్స్ ఫ్యాక్టర్, అది ఆయన అవుట్ స్టాండింగ్ ఫ్యాక్టర్ అదే అనుకుంటాను. ఆ బాండింగ్ని చాలా బాగా చూపిస్తారు ఆయన. ఐ థింక్ వెరీ స్పెషల్. కరెక్ట్, యూర్ రైట్. ఐ మీన్ అందుకే క్యారెక్టర్స్తో మనం ఐడెంటిఫై అయిపోతాం. అందుకే ఇప్పుడు ఆయన సినిమాలో చూసారంటే ఒట్టి హీరో హీరోయిన్ మాత్రం కాదు, యూ విల్ వాళ్ళ బామ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ వదిన, వాళ్ళ చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాయి, చిన్న చిన్న పిల్లల వరకు. బికాస్ అది ఫ్యామిలీలా చూపిస్తారు ఆయన. వీళ్ళనే చూపించాలి, వాళ్ళందరినీ కొంచెం బ్యాక్గ్రౌండ్లో అలా చూడరు ఆయన. హీ వాంట్స్ ద ఫ్యామిలీ టు బి, అంటే అలాగే కదా ఒక ఫ్యామిలీలో ఉంటాము, అలాగే చూపిస్తారు. ఒక హీరో హీరోయిన్ మట్టిగా మా బావమరుదల్ని మట్టికి ముందు పంపించి వెనకాల మనం కూర్చోం కదా. వీఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో దట్ ఈస్ సంథింగ్ హీ హ్యాస్, that sensibility I think is there in him. Yeah. One of the very fine filmmakers manaki. Very I really like his a concept నాకు బాగా నచ్చుతుంది ఆయన దగ్గర. సో నాకు అనిపిస్తుంటుంది ప్రగతి, డైలీ మోటివేషన్ ఏంటి ప్రగతి మీకు? మోటివేషన్, see there are days where I don't get motivated, అసలు లేబుద్ధి కూడా కాదు, ఏం చేయాలి చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ most of the days I am in a field where I want to keep my identity, be there forever. So నేను రిలాక్స్ అయ్యి పడుకొని ఉంటే నన్ను ఎత్తుక్కుని రావు. సో నన్ను నేను, అండ్ ఐ బీన్ దేర్. అంటే ఇప్పుడు జనాలకి ఏంటంటే ఓయమ్మ ఈవిడ ఎప్పుడు భూమి పుట్టక ముందు నుంచి చేస్తుంది మదర్ క్యారెక్టర్, వాళ్ళకి నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను అనవసరం. బట్ ఐఎమ్ దేర్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. సో అన్నేళ్లుగా ఒక మదర్ క్యారెక్టర్లో చూసేటప్పుడు ప్రాక్టికల్గా ఒక పాయింట్లో యూ విల్ ఫీల్ అబ్బా ఎన్నేళ్ళ నుంచి వేరెవరైనా కొత్తగా తీసుకొద్దాము అనే థాట్ ఖచ్చితంగా వస్తుంది. లేదు ప్రగతిని పిలుద్దాము అని చేయాలి అంటే నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ మై జాబ్, దిస్ ఇస్ మై ఎవ్రీథింగ్, దిస్ ఇస్ మై కెరియర్ అండ్ ఐ వాంట్ టు బీ హియర్. ఐ డోంట్ వాంట్ టు గో. అంటే ఊరికే వచ్చేదో డబ్బులు చేసుకుని వెళ్ళటానికి నేను రాలేదు. ఐ వాంట్ టు హ్యావ్ మై నేమ్. నేను ఇక్కడ పేరు ఉండాలి, నేను ఉండాలి. ఐ వాంట్ టు బీ హియర్. సో ఐ వర్క్ ఫర్ దట్. I really work for that. I will subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe